అధినేతలు ఎవరైనా సరే ఒక హింస జరిగినప్పుడు దాన్ని సమర్థిస్తూ ఎప్పుడైతే వ్యాఖ్యలు చేస్తారో అదే రకమైన ప్రవృత్తి మన పార్టీ విధానం కావచ్చు అనుకుని కార్యకర్తలు కూడా అదే పనిలో ఉంటారు. అవునా కదా? మనకి ఇంటి తండ్రి ఉంటారు సార్, ఇంట్లో తండ్రి తల్లి ఉంటారు సార్. వాళ్ళు మనం పిల్లలు తప్పులు చేసి వస్తున్నారు అనుకోండి, దాన్ని ఎంకరేజ్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతారు? ఐసిస్ ఉగ్రవాదులు అవుతారు. అదే ఈరోజు జరుగుతుంది కేరళలో కొన్ని రాష్ట్రాలు. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ కార్యకర్తలు రఫా గంగమ్మ జాతి నడుపుతారంటే ఒక సామాన్య వ్యక్తి ఎవరన్నా సరే, చదువు సంచి లేనివాడైనా సరే అటువంటి హింస అంటే అబ్బాయిలు అటువంటి చేయటానికి లేదు, నా పిల్లల్ని ఎలా చేయను, మిమ్మల్ని ఎలా చేయను, ఎందుకంటే మీరు నా పిల్లలు లాంటి వాళ్ళే అని అంటారు ఎవరన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట అనలేదు. తప్పేంటి అన్నారు ఆయన. దాంతో ఏమైంది? ఆ పార్టీలో కూడా ఒక రేస్ మొదలైపోయింది. మనం ఎంత ఇదిగా దూషణలు చేస్తే మనం అంత స్థాయి నాయకులు పార్టీలో అవుతాము. రేపటి రోజు మన ప్రభుత్వం ఎప్పుడు 20,000కు 25,000కు 30,000కు అధికారంలోకి వస్తే కనీసం మనకి ఏదో ఒకటి పోస్ట్ ఉండాలి కదా. ఆ పోస్టును కాపాడుకునే ప్రయత్నంలో పార్టీ క్యాడర్ అంతా చూడండి ఏ రకంగా పైనుంచి కింద వరకు దోషణలు, రెచ్చగొట్టడాలు, తిట్టడాలు, దాన్ని కమాన్ కేసులు పెట్టడం, మా మీద అరెస్ట్ చేయండి, తొందరగా అరెస్ట్ చేయండి, మమ్మల్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఎప్పుడు నేను ఆ స్థాయి నాయకుడు అవ్వాలి అన్న ఊవిళ్ళు వస్తున్నారు. వెళ్ళి ఆ జగన్మోహన్ రెడ్డి గారి గుడ్ బుక్స్ లోనో, డిజిటల్ బుక్ లోనో, లేదా గ్రీన్ బుక్ లోనో పేరు సంపాదించుకోవాలని ఊవిర్లు ఉరుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని. ఇది కరెక్టా? ఇది మన పిల్లల్ని మనం అలా ప్రోత్సహిస్తామా? వరుసగా కల్చర్ చూడండి. అలాగే ఫేక్ పబ్లిసిటీ, రాష్ట్రంలో ఏది జరిగినా దానికి ఒక ఫేక్ పబ్లిసిటీ యాడ్ చేయటం, చేతిలోనేమో మధ్య సీసా పట్టుకుంటూ పురుగుల ముందు తాగారని యాక్టింగ్ చేయటం, చేయి లేదని యాక్టింగ్ చేయటం, నచ్చితేనేమో చెయ్యి వచ్చేసింది, నాకు పెన్షన్ పోయింది అంటాం. ఈ మొత్తం వీడియోలు ఇవన్నీ వాళ్ళ యొక్క అఫీషియల్ పేజ్ లో ట్వీట్ చేసి ఫేక్ పబ్లిసిటీ. ఈ హింస, ఫేక్ పబ్లిసిటీ రెండు డిఎన్ఏ, వైసీపీ డిఎన్ఏలో భాగం అయిపోయింది. అందుకని ఆ పార్టీలో నేతలందరూ జైలు పడుతున్నారు. జైలు బలో కార్యక్రమం చేస్తుంది వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి కోరిక మీద. ఈరోజు వెంకటరెడ్డి గారి విషయం కూడా నేను అదే అనుకుంటున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముసుగొలిపించాలనుకుంటున్నాను నేను. ఏదో ఒత్తిడి తట్టుకోలేక జైలుకి వరకు అరెస్ట్ వరకు వెళ్ళారు ఆయన. లేకపోతే అన్ని తెలిసిన వ్యక్తే కదా, ఇలా మాట్లాడకూడదు తెలిసిన వ్యక్తే, ఆయన విచక్షణ లేని వాడు కాదు, అన్ని తెలిసిన వ్యక్తే. ఆధారాలతోనే కొంచెం నిబద్ధతగా ఆధారంతో మాట్లాడే వ్యక్తి. సరే కొంచెం స్పీడ్ గా మాట్లాడినా కొంతవరకు ఆధారంతో వ్యక్తిగా మాట్లాడు. నేను ఆయనతో 5 ఏళ్ల పాటు డిబేట్ చేశాను రకరకాల కార్యక్రమాలు. ఆయన వ్యవహారం నాకు తెలుసు కదా. ఎందుకు చేయవలసి వచ్చిందని నాకు అనిపిస్తుంది, పార్టీలోనూ ఒత్తిడి కాబట్టి తప్పట్లేదు. ఎందుకు మీ పార్టీ నేతలు ఆయన పిల్లలు లేరా? ఒక కూతురు పాపం, ఎందుకు మీ పార్టీ నేతలను ఆ రకంగా ఉచ్చుకొలుపుతారా? ఏదైనా ఒక్కరోజైనా సరే వర్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కరోజైనా సరే మనం ఇది తప్పు అని చెప్పి ఎప్పుడు చూసామండి? ఇది తప్పు, ఎమ్మెల్యేలు ఇచ్చేస్తుంది తప్పు, అనంతబాబు దళితులు చెప్పడం తప్పు, లేకపోతే టెక్కలి ఎమ్మెల్యే అమ్మాయితో చేయడం తప్పు, చేయడం తప్పు. ఈ సమస్యను హర్షించదు, దీనివల్ల మీ జీవితాలు పోలేకపోతాయి, అలా చేయొద్దు, అందరూ చదువుకోండి, ఉద్యోగాలు సంపాదించండి, మంచి జీవితాలు చేయండి, రాజకీయాల్లోకి రండి, సేవ చేయండి అని ఒక్క మాట ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు విన్నామండి? ఇదేం తెచ్చిన నేను అడుగుతున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మా పార్టీ నేతలు చెప్తున్నారు కదా, తప్పు చేస్తే ఊరుకోవట్లేదు కదా, దీన్ని మెచ్చుకోవద్దా? తప్పు చేస్తే ఎంపీలు అప్పు చేస్తే ఊరుకోలేదు, మీకు పనిష్మెంట్ ఉంటుంది అంటున్నాం. దీన్ని మెచ్చుకోవాలి. తప్పు చేస్తే చెప్పినట్టు మెచ్చుకోవాలా? తప్పు చేస్తే అది కరెక్ట్ అలాగే చేయండి అది మెచ్చుకోవాలా? చెప్తున్న వైసీపీ పార్టీ ఈ రాష్ట్రంలో యువతరాన్ని పాడు చేస్తున్నారు. దయచేసి యువతరాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు, ఇటువంటి ట్రాప్ లో మీరు పడద్దు, రాజకీయాల్లో ఉండండి. కాకపోతే మీరు చదువు అయిపోయి ఉద్యోగాలు చేసుకుని సెటిల్ అయినాక రాజకీయాలు రండి. అంటే కుర్రవాళ్ళండి, ఆయన చుట్టూ సీఎం అని తిరిగే బ్యాచ్ ఎవరండి? మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి రవికిరణ్ గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. సిగ్నల్ ఏమైనా ప్రాబ్లం ఉందా? లేదండి, సిగ్నల్ ఉందండి, నేను రౌటర్ మీద ఉన్నానే. ఓకే మాట్లాడండి. సరే, అవినీతి సంగతి ఏంటి? అవినీతి ఆరోపణల సంగతి ఏంటి? అదే అవినీతి ఎవరు చేసినా అది మా ఉపేక్షించే పరిస్థితి మా ప్రభుత్వం లేదండి. ఇప్పుడు సుందరం విజయ్ కుమార్ గారు మాట ఎత్తారు, మాసాలేదు మా ప్రభుత్వం వచ్చి 17 మాసాలు 500 కోట్లు పోగేశారని చెప్తున్నారు. దీనిలోనే ఉంది కదా ఆరోపణ.
ఏంటి ఆ అర్థం పర్థం లేని ఆరోపణ? ఒక 17 మాసాల్లో ఎవరన్నా 500 కోట్లు పోగేయగలరా అండి? ఆయన ఛాలెంజ్ చేశాడు. నా మీద ఏ రకమైన విచారణ నేను సిద్ధం, నా మీద విచారణ చేయండి, విచారణ చేయండి. కొన్ని ఆధారం ఉన్నప్పుడు ఎలాంటి కోర్టుకి, వైసీపీ పార్టీ దగ్గర ఆధారాలు ఉన్నాయనుకోండి, ఎలాంటి కోర్టు కేసు ఫైల్ చేసి ఈ మీద సిబిఐ ఈడీ విచారణ చేయించని మీరు కోర్టుకి వెళ్ళొచ్చు కదా. 7 మాసాలు 500 కోట్లు తినేశారా? మరి ఆ మాధవి గారు